చెప్పండి ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది? చాలా బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లాంటి చెడు లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చాలా మంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. అసలు పరిపాలన అయితే లేదా అలాగే అంత సాధన అయితే అన్నోళ్ళ పిచ్చోళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుపడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తము నాశనం అయిపోయినాయి, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుపడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేస్తాం, మేము హైదరాబాద్ అప్పులు చేస్తామని రేవంత్ రెడ్డి ఉత్తున్న మాటలు అంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశాడు? కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ గేమ్ హౌస్ కట్టించుకోనికి వాళ్ళు బాగుపడడానికి చేశారు, కానీ రేవంత్ రెడ్డి బాగుపడడానికి చేయలేదు, పబ్లిక్ గురించి చేస్తాడు. అది బస్సు చేద్దాం అనుకోడు కానీ పైసలు లేవు అని కూడా అంటాడు. పైసలు లేవంటే అప్పు చేస్తాడు, రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు, కానీ ఇంత తొందరలో కాదు కదా, కొద్దిగా టైం పడుతుంది. టైం పడ్డప్పుడు చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి ఇస్ అ గుడ్, రేవంత్ ఇస్ అ కింగ్. రేవంత్ మీరు 100 రోజులలో ఇస్తున్నారు, ఏమైంది? 6 గ్యారెంటీలు ఇచ్చారు, 100 రోజులలో చేసిండు కదా. రేషన్ కార్డులు ఇచ్చాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు, అంటే చేసాడు రేవంత్. కరెంట్ బిల్ కూడా ఫ్రీ ఇచ్చాడు. ఇంకేం సన్న బియ్యం జబర్దస్త్ వస్తున్నాయి, అందరు తింటారు, చాలా మంది ప్రజలు తింటారు, చాలా మంది బతికిరు కూడా. అంటే పడని పార్టీ వాళ్ళు ఏంటంటే వ్యతిరేకం ఉన్న వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ అలాంటి కాదు పని. రేవంత్ రెడ్డి ఇస్ అ గుడ్ కింగ్, హీరో. నెక్స్ట్ టైం పక్కా వస్తాడు, నెక్స్ట్ టైం కూడా పక్కా రేవంత్ రెడ్డి వస్తాడు. పబ్లిక్ లో బాగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది, ఇప్పుడు ఎలక్షన్ లేదు, నెక్స్ట్ టైం కూడా పక్కా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం పక్కా. పక్కా సీఎం రేవంత్ రెడ్డి. అసలు బాగానే లేదు, అసలు పరిపాలన చేతన అయితే లేదు అని అంటుంది. ఎందుకన్నా చేస్తుండు కదా, మంచిగా చేస్తా, అన్ని చేస్తుండు కదా, ఓకే అయిపోతుంది. ఆయన పక్కన వాళ్ళే ఓడగొట్టేస్తారు, పక్కన వాళ్ళే దించేస్తారు అని అంటారు. ఆ లోకల్ కాకులు మనం ఏం చెప్పడం, అంత మంచిగా చేసుకుంటా పాపం అలా చేస్తాం. లేదంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే మేము బీఆర్ఎస్ వాళ్ళమే గెలుస్తాము, ప్రజలు తప్పు చేసిరు, ప్రజలు పాలిచ్చే గేదని సరే దున్నపడి నేర్చుకోరు అని అంటున్నారు. అది ఎందుకన్నా మాట, అది తర్వాత ఉన్న పాడైతే సై అయితే చేస్తారు. బీఆర్ఎస్ మీరు తప్పు చేసిరు, కాంగ్రెస్ ఓటేసి తప్పు చేసిరు అని అంటారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ప్రజలకు మొబ్బ పెట్టడం, ఎందుకంటే మళ్ళీ రాజకీయాలు రావడానికి వాళ్ళు మాట్లాడతారు, కానీ అట్లాంటి కాదు. కింగ్ ఇస్ ద కింగ్, ఓన్లీ రేవంత్ రెడ్డి, దానికన్నా మించిన ఎవరు లేడు. కేసీఆర్ ఇస్ ద బెస్ట్, రేవంత్ రెడ్డి ఇస్ ద బెస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడే మంచి తెలంగాణ బాగుపడ్డది, మాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్. ఎవడు కాదు, రేవంత్ రెడ్డి కూడా అంత బచ్చగాలే, అంత చిల్లరగాలే. రేవంత్ రెడ్డి ముంగట అంత పూరలేలంతా. కేసీఆర్ కూడా గద్ద చేసి కేసీఆర్ కుసబెట్టింది, నడుము విరిపోయినాయి, అవి విరిపోయినాయి, కేసులు కాకుండా చేసింది రేవంత్ రెడ్డి భయానికే. నా నడుములు విరిగిపోయినాయి, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పి భయపడ్డది కూడా రేవంత్ రెడ్డి భయానికే. కానీ రేవంత్ రెడ్డి ఇస్ ద కింగ్, ఇప్పుడు కూడా చెప్తున్నా. మొగోడంటే రేవంత్ రెడ్డి, దానికన్నా మించిన ఎవరు లేడు. హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఎవరు లేడు. రేవంత్ రెడ్డి ఒక్కడే కొట్లాడతాడు, వాడు మొగోడు. రేవంత్ రెడ్డి ఒక్కడే మొగోడు, వానికన్నా మించిన ఎవరు లేరు. నవీన్ యాదవ్ ఇస్తారు, నవీన్ యాదవ్ ద కింగ్. అజరుద్దీన్ వేస్ట్, అజరుద్దీన్ కి ఇస్తే మొత్తం టికెట్ ఇచ్చిన గెలవలేడు. నవీన్ యాదవ్ కి ఇచ్చారంటే 100కి 100 చేస్తాడు ఆయన. వాళ్ళు చేస్తారు, వాళ్ళు అంటారు ఎన్నో. ఏంటంటే హైకమాండ్ చేసుకోవాలి కదా, దాని తర్వాత నవీన్ యాదవ్ పక్కా, నవీన్ యాదవ్ కంపల్సరీ విన్నర్. నవీన్ యాదవ్కే ఇవ్వాలి, ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తే వేస్ట్. ఏది గెలవదు ఇక్కడ, ఏది రాదు. నవీన్ యాదవ్ పక్కా. ఇండిపెండెంట్ నిలబడ్డా కానీ, ఒకవేళ టికెట్ చెప్పిన ఇండిపెండెంట్ నిలబడ్డా నవీన్ యాదవ్ గెలిచేది ఇక్కడ. నవీన్ అన్న గెలిపిస్తాం కంపల్సరీ.